మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు. చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరమిమ్మని అడిగాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టి అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోసేస్తే మరణించేలా వరమిమ్మని బ్రహ్మదేవుణ్ణి కోరాడు. రాక్షసుడని ఈ రురువు వరగర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి ఆ తరువాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుణ్ణి అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజున భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఉండి నియోజకవర్గంలో వాడవాడల అంబరాన్ని అంటే భోగి మంటలు కనువిందు చేస్తున్నాయి. భక్తులకి అలాగే మన ఆగివీడు గ్రామ ప్రజలు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారత ప్రజలందరికీ కూడా ముందుగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన పూర్వీకులు పండగల రూపంలో మనకు సంబంధించినటువంటి ఆరోగ్యము పైగా భక్తి మార్గము రెండింటిని కూడా ఒకేసారి అనుసంధానం చేసినవి ఈ పండగలు. ఇప్పుడు నిన్నటి దాకా కూడా ధనుర్మాసం ప్రారంభమైంది. అంటే ధనుర్మాసము అనేటువంటిది ఏమి ఒక నెల అనేది ఏం లేదు. మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించిన రోజునే ధనుర్మాసము అంటాం. ఆ సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ 4 రోజులు తిరుగుతాడు. ఆ సంచరించే సమయం ఈ రోజుకి ధనుర్రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు తెల్లవారేసరికి రేపు ఉదయం 6 చిల్లరకి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడమే మకర సంక్రాంతి. అయితే దీనికి మన దేవతల ఋషుల కాలమాన ప్రకారంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది రేపు నుంచి. అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకు పగలు అని అర్థం. అందుకని స్వామికి ఎవరైతే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృకర్మలు చేసినా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వర్తించినా కూడా విశేష ఫలితం ఉంటుందని చెప్పి సూర్యం యొక్క గమనాన్ని బట్టి మనకి కాలాన్ని నిర్ణయించారు. కారణం పరమాత్మ కాలరూపుడు కనుక. ఈ రోజున భోగి, ఈ భోగి అంటే ఏం చేయమన్నారయ్యా అంటే ఒక భోగి మంటలు వేశారు. కారణం ఏమిటంటే శరీరం అంతా కూడా వాతావరణం హేమంత ఋతువు, ఇది చల్లబడిపోయి ఉంటాయి. ఊపిరితిత్తుల దగ్గర నుంచి నెమ్ము పట్టు ఉంటుంది. ఇదంతా వదిలించుకోవడం కోసం ఒకటైతే పాత వస్తువుల్ని తీసుకుని వెళ్ళి ఆ భోగి మంటలో వేయమన్నారు. పాత వస్తువుల్ని దాంట్లో వేస్తే ఏం జరుగుద్ది? వేడి వస్తుంది, బూడిద వస్తుంది. అంతకు మించి ఏమీ మార్పు అయితే రాదు. ఇల్లు శుభ్రపడుతుంది. ఇది భౌతికంగా. కానీ వెయ్యవలసింది ఏంటంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తీసుకెళ్లి ఈ రోజు వదిలేయాలి. అంటే మంటల్లో వేస్తే ఏమవుతుంది? బూడిద అవుతుంది. ఇంకేం రాదా, వస్తువు రూపాన్ని కోల్పోయి బూడిది మట్టి కింద మారుతుంది. అలాగే మన శరీరంలో మనకున్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున భోగిమంట దగ్గరికి వెళ్ళి, ఆయన ఉతవాహనుడు అంటే అగ్నిదేవుడు సాక్షి, ఆయన దేన్నైనా జీర్ణించేసుకుంటాడు. ఆయనకి పాపం లేదు, ఆయనకి ఎంగిల్ లేదు. మహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యాని లోకోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రిణాః సంతు పుత్రిణాః పుత్రిణాః సంతు పౌత్రిణాః అధనాః సధనాః సంతు జీవాంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.
ఆకివీడు పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ఈ రోజు భోగి పండుగ తెల్లవారుజామునే కోడి కొత్తతోనే మొత్తం అందరూ కూడా లేచి స్నానాలు చేసి ఈ రోజున భోగి మంటలు వెలిగించి ఈ సంవత్సర కాలం పాటు ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సంపదలతో తొలతోగానే ఉద్దేశంతో ఈ రోజున భోగి మంటలు వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అధర్మం కానివ్వండి, అదేవిధంగా వినాశనం కానివ్వండి కూడా పాతంతా కూడా ఈ భోగి మంట ద్వారా పతనం అయిపోయి మళ్ళీ నూతనత్వం ప్రజల్లో నూతనంగా అందరూ కూడా ఉత్తేజంతో జీవించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా రైతాంగం అంతా కూడా పాడి పంటలతోటి తొలతోగాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సంక్రాంతి సంబరాలు బాగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 13, 14 వార్డుల్లో బ్రహ్మాండమైనటువంటి ఈ భోగి మంట ఏర్పాటు చేసి రేపొద్దున గంగిరెద్దులతోటి ఊరేగింపులు ఇవన్నీ చేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి, మొత్తం అందరూ కూడా ఈ రోజున తమ సొంత ఊళ్ళకి వచ్చి ఈ రోజు సంక్రాంతి సంబరాలని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అందరికీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా ఆకివీడు గ్రామ ప్రజలందరి తరపున భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ప్రత్యేకమైనది భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజు అందరూ కూడా ఆవు పిడకలతో భోగి మంటల్లో వేస్తారు. దీనికి కారణం ఏంటంటే, పూర్వం దేవతలందరూ కలిసి రురువు అనే రాక్షసుని సంహరించడం కోసం చేసింది. దానికి సూచనగా ఈ ధనుర్మాసం ప్రారంభం నుండి ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలను మేము పిడకలుగా చేసుకుని ఆ రాక్షసుని సంహరించిన అనడానికి సూచకగా ఈ భోగి మంటల్లో ఆవు పిడకలతో వేస్తారు. ఇది అనాదిగా వచ్చినటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని ఇప్పటికీ మన తెలుగు వారు పాటించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ సంక్రాంతి పండుగ, భోగి పండుగ, కనుమ పండుగ రైతులు పూజించే ఎద్దుల పండుగ. ఆ రోజు ఎద్దులను అలంకరించి తమ పాడి పంటలకి సౌభాగ్యానికి కారణమైనటువంటి ఎద్దులు పూజిస్తారు. అలాగే మకర సంక్రాంతి రోజు మన పితృదేవతలను ఆరాధించడం అనాదిగా వస్తున్నది. ఆ రోజున భూమి మీదకి పితృదేవతలు అందరూ వస్తారనే నమ్మకం ఉంది. అందుకని ఆ రోజు మన పెద్దలందరినీ ఆహ్వానించి వారిని పెద్దల రూపంలో మనం పూజించుకొని మరలా వారిని స్వర్గానికి పంపిస్తారు. ఇది ఎంతో అనాదిగా వస్తున్నట్టు ఆచారం. ఈ పండుగని ఆంధ్ర, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో కలుపుకోవాలని మరొక్కసారి మా ఆకివీడు గ్రామ ప్రజల తరపున సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. దేశంలోనే అతిపెద్ద పండగ అయిన ఈ సంక్రాంతి 3 రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా జరుగుతాయి. కెమెరామెన్ ప్రసాద్ తో శివ, సుమన్ టీవీ.